ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనములు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుసు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. సహోదరులారా, పౌలు తన ఉద్దేశమును ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని అంటే, వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెబుతున్నాడు. అవేమిటంటే, క్రీస్తుకు లోపడము, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడము, పాపదాస్యము నుంచి విడుదల కావడము, మనం ఉన్న పరిస్థితుల్లో సరైన మనస్తత్వము మనకు ఉండడము, ఇవన్నీ ఒక వ్యక్తి బానిస అయినా స్వతంత్రుడైనా సరే ముఖ్య విషయాలే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇప్పుడైతే మీరు పాపము నుంచి విడుదల అయ్యి దేవునికి దాసులయ్యారు. దీనివల్ల మీకు కలిగే ఫలము పవిత్రత, చివరి ఫలితము శాశ్వత జీవము. సహోదరులారా, పవిత్రతకు శాశ్వత జీవానికి ఏకైక మార్గము దేవునికి బానిసలుగా మారడమే. ఆయన సొత్తుగా అయ్యి ఆయన స్వరానికి లోబడటానికి సిద్ధపాటే. ఆధ్యాత్మిక స్వతంత్రము కూడా మార్గము ఇదే. అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆనందంగా సేవించగలిగే స్వతంత్రత. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.